విషయం మీ అందరికి తెలిసింది. మీ అందరికి తెలియని ఒక విషయం ఏమంటే 2014 మునుపు సరిగ్గా 2014 ఎలక్షన్ల కొద్దిగా ముందు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అంటే ఫిబ్రవరి 20 నాడు బిల్లు పాస్ అయిన తర్వాత మరి ఏప్రిల్లో అనుకుంటా బహుశా ఎలక్షన్ జరిగింది. ఆ మధ్య కాలంలో అప్పుడు పెద్దలు కేసీఆర్ గారు జీవన్ రెడ్డి గారిని ఆహ్వానించారు పార్టీలో మా వినోద్ కుమార్ గారి ద్వారా. ఆ రోజు మరి వారిని పార్టీలోకి రావాలి, మీరు వస్తే బాగుంటుంది, మీలాంటి విశేషమైన అనుభవం కలిగిన నాయకులు మరి తప్పకుండా తెలంగాణలో ఉంటే బాగుంటుంది అని చెప్పి, తెలంగాణ ప్రభుత్వంలో కూడా మీరు ఉంటే బాగుంటుంది అని చెప్పి కూడా ఆ రోజు వారిని ఆహ్వానించడం జరిగింది. కానీ ఓకేనా, గౌరవనీయులు పెద్దలు, సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ప్రజానాయకుడు, మాజీ మంత్రివర్యులు శ్రీ తాటిపర్తి జీవన్ రెడ్డి గారిని సాదరంగా పెద్దలు కేసీఆర్ గారి సూచన మేరకు సాదరంగా వారిని భారత రాష్ట్ర సమితిలోకి ఆహ్వానించడానికి ఈరోజు మా సహచరులందరితో కలిసి పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీ కొప్పుల ఈశ్వర్ గారు, మాజీ మంత్రివర్యులు శాసన మండలి సభ్యులు శ్రీ ఎల్ రమణ గారు, మాజీ మంత్రివర్యులు కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారు, మాజీ మంత్రివర్యులు పాల్కొండ శాసనసభ్యులు శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి గారు, మాజీ ఆర్టీసీ కార్పొరేషన్ అధ్యక్షులు పెద్దలు శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ గోవిందపల్లి వినోద్ కుమార్ గారు, జిల్లా అధ్యక్షులు జగిత్యాల శ్రీ విద్యాసాగర్ రావు గారు, రాజ్యసభ సభ్యులు దామోదర్ రావు గారు, జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ జగిత్యాల శ్రీమతి దావా వసంత సురేష్ గారు, అట్లాగే మా గౌరవ సహచర శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ గారు, కాళీ కౌశిక్ రెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు రసమై బాలకృష్ణ గారు, గౌరవనీయులు సుంకె రవిశంకర్ గారు, కోరుకంటి చందర్ గారు, పుట్ట మధు గారు, దాసరి మనోహర్ రెడ్డి గారు, అట్లాగే ఒడితల సతీష్ గారు, మొత్తం ఉమ్మడి కరీంనగర్ జిల్లా నాయకత్వం మొత్తం, అట్లాగే పక్కనే ఉన్న నిజామాబాద్ జిల్లాలోని నిజామాబాద్ అర్బన్ మాజీ శాసనసభ్యులు సోదరులు బిగాల గణేష్ గారు, ఇంకా వారితో పాటు జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షులు శాసన మండలి మాజీ సభ్యులు నారదాస్ లక్ష్మణరావు గారు, అట్లాగే కరీంనగర్ జిల్లా పార్టీ అధ్యక్షులు జీవి రామకృష్ణారావు గారు, సిరిసిల్ల జిల్లా పార్టీ అధ్యక్షులు తోట ఆగయ్య గారు, అందరం కూడా కలిసి ఈరోజు పెద్దలు జీవన్ రెడ్డి గారిని మరి భారత రాష్ట్ర సమితిలోకి సాదరంగా ఆహ్వానించడం జరిగింది. నిజానికి జీవన్ రెడ్డి గారు వారి రాజకీయ అనుభవం కానీ వారికి ప్రజా జీవితంతో వారికి ముడిపడి ఉన్న వెనవేసుకుని ఉన్న బంధం ఏదైతే ఉన్నదో సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ పార్టీతోనే వారు దాదాపు 4 దశాబ్దాలకు పైగా కాంగ్రెస్ పార్టీకి విశేషమైన సేవలు అందించిన విషయం మీ అందరికీ తెలిసింది. మీ అందరికీ తెలియని ఒక విషయం ఏమంటే 2014 మునుపు సరిగ్గా 2014 ఎలక్షన్ల కొద్దిగా ముందు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అంటే ఫిబ్రవరి 20 నాడు బిల్లు పాస్ అయిన తర్వాత మరి ఏప్రిల్లో అనుకుంటా బహుశా ఎలక్షన్ జరిగింది. ఆ మధ్య కాలంలో అప్పుడు పెద్దలు కేసీఆర్ గారు జీవన్ రెడ్డి గారిని ఆహ్వానించారు పార్టీలో మా వినోద్ కుమార్ గారి ద్వారా. ఆ రోజు మరి వారిని పార్టీలోకి రావాలి, మీరు వస్తే బాగుంటుంది, మీలాంటి విశేషమైన అనుభవం కలిగిన నాయకులు మరి తప్పకుండా తెలంగాణలో ఉంటే బాగుంటుంది అని చెప్పి, తెలంగాణ ప్రభుత్వంలో కూడా మీరు ఉంటే బాగుంటుంది అని చెప్పి కూడా ఆ రోజు వారిని ఆహ్వానించడం జరిగింది. కానీ ఒక నిబద్ధత కలిగిన నాయకుడిగా ఆ రోజు వారు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంతో వారికి ఉన్న అనుబంధాన్ని